త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. మంచి మంచి నా కాళ్ళ కింద దొక్కుతాను నా కొడుకులారా. కుర్చీ తాత కొడుకులారా, నా కొడుక బతుకున్నోని చంపేసినావు అని చెప్పని యూట్యూబ్ వేసి పడేసిండు. నీ అమ్మ నాకు దొరకాలి, నా కొడుకులారా పండబెట్టి మిమ్మల్ని చంపుతా. ఏమనుకున్నారు బే? కుర్చీ తాత అంటే అల్లా పట్టప్పగాడు అనుకున్నారు బే. బతుకున్నోని చంపేసినాడు వేసిలేదురా. నా భార్య ఏడిసి వచ్చిందిరా. నీ తల్లి దరిద్ర నాకు దొరుకు ఉంటా బాబాయ్. యూట్యూబ్ చాలా జాగ్రత్తగా ఉండండి నా కొడుకులారా. కుర్చీ తాత నమస్తే పెడతాను. ఉంటా బాబాయ్. ఓకే రైట్. కుర్చీ తాత ఈ పేరు తెలియని వ్యక్తి ఎవరు కూడా లేరు. అయితే ఆ మధ్యకాలంలోని ఎంత వైరల్ అయ్యారు, తన వర్డ్ యూజ్ చేసుకొని సాంగ్స్లో కూడా పెట్టుకొని ఎంత సూపర్ డూపర్ హిట్ కొట్టారో మనం చూస్తూ ఉన్నాము. అయితే నిన్నటి నుంచి కూడా ఒక న్యూస్ అనేది బాగా సర్క్యులేట్ అవుతుంది. కుర్చీ తాత చనిపోయాడు అని చెప్పి తనకి సంబంధించిన డెడ్ బాడీలు ఫోటోలన్నీ కూడా పెట్టి దీనికి సంబంధించి మీరు హెల్ప్ చేయండి, అతని బాడీని అయితే మాకు ఇవ్వడం లేదు, అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంకా రాలేదు అని చెప్పి ఒక వీడియో నిన్నటి నుంచి కూడా వైరల్ అవుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడానికి రావడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి, అసలు ఈ న్యూస్ ఎందుకు ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నారు అండ్ స్ప్రెడ్ చేసే వరకు ఎలా వచ్చింది ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. సో మీ భర్త చనిపోయారు. సో ఏంటంటే గాంధీ హాస్పిటల్ దగ్గరే మేము ఉన్నాము, చనిపోయారు. ఆయన అంత్యక్రియలు కానీ లేకపోతే ఆయన బాడీ కూడా మాకు చూపించట్లేదు, ఇవ్వడం లేదు, దయచేసి ఇది షేర్ చేయండి అన్నట్టు ఒక వీడియో అన్నది సర్క్యులేట్ అయ్యింది. సో ఇది మీరు కూడా చూసే ఉంటారు. ఎందుకు ఈ విధంగా మీ భర్త చనిపోయారు అని చెప్పడానికి గల కారణాలు ఏంటి, అసలు ఇప్పుడు మళ్ళీ పొద్దున్నుంచి కూడా లేదు అతను బతికే ఉన్నారు, నన్ను ఎవడరా చంపేది అని చెప్పి మళ్ళీ మీ భర్తనే ఇవాళ మాట్లాడడం కూడా చూసాము వీడియోలో. నాకు నిన్ననే తెలిసింది, మధ్యాహ్నం 1 గంటకే ఉన్నది తెలిసింది. వరంగల్ నుంచి వచ్చేసింది మెసేజ్ వచ్చింది. ఉన్నాడు ఆయన సచిన లెక్క కింద ఎందుకు చెప్తున్నారు, పైసలు ఎందుకు తింటున్నారు మీరు, తన బతికే ఉన్నాడు అట్లా చేయకుండి అని ఒకళ్ళు మెసేజ్ చేసిండ్రు ఆయనకు. నాకు నిన్ననే తెలిసింది ఆయన ఉన్నాడని. అది తెలిసింది కాబట్టి నేను వాళ్ళు వస్తే నేను చెప్పిన, ఆయన తెలిసి వచ్చినాక తర్వాత కూడా నేను మాట్లాడతా. కానీ ఇది వచ్చింది అయితే నాకు తెలియదారా అమ్మ, ఇది వచ్చింది మాత్రం నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఫోన్లు లేవు, నేను మాట్లాడా, నాకు ఆ వీడియోల సంగతి కూడా నాకు తెలియదు. అది ఎవలేసిందో కూడా ఫైక్ నాకు తెలియదు. ఉన్నాడు, మేము పోయి చూసినాం కూడా. పొద్దుగాల 5 గంటలకు నా చిన్న కోడలును నా నట్టు కొడుకు పోయాడు. పొద్దుగాల 5 గంటలకు లేచి మెడ్చెలతో పోయి చూస్తే, అమ్మ నాన్న కాదు, నువ్వు వచ్చి రా, నీ ఎంతైనా నీ భర్త, నువ్వు వచ్చి చూసుకున్నాక గుర్తుపడతావు అంటే సేమ్ ఉన్నారు కదా, లేదు మనకు ఆ ఫొటోస్లో చూపించినప్పుడు అది అందరూ దానికి బట్టే జర వెనక ముందు అయిండ్లు. కానీ అది నేను పోయినాక మొత్తం కదా అంగళం చూసిన, దాంట్లో లేదు నాకు నా భర్తది ఒక్కటి కూడా ఏది లేదు. మొత్తం చూసి వచ్చినా కాదు, నేను కాదని అన్న, నేను కాదంటే కాదన్నా. కానీ ఇది ఎవలేషలో నాకు తెలియదు ఫేక్. ఆయన అయితే బతికే ఉన్నాడు, నేను అదే అంటున్నా. ఫస్ట్ నుంచి ఉన్నాను, ఆయన ఎటు పోడు, పోతే మా ఊరికే తప్పించేం లేదు. ఆ ఊరికి పోయినా కానీ చిన్న చిన్న పిల్లలు గుర్తుపడతారు ఆయనను, చిన్న పిల్లలను గుర్తుపడతారు. ఇంకో మాట ప్రతి ఒక్క ఫోన్లో వస్తుంది అని కూడా అన్నా నేను. అంటే కూడా ఇక కొంతమంది నమ్మిళ్ళు, కొంతమంది నమ్మరు. కానీ ఇది వైరల్ ఎట్లా అయింది ఇప్పటికి కూడా నాకు తెలుస్తలేదమ్మా. ఇట్లా నా తాత చచ్చిపోయిండు, కుర్చీ తాత చచ్చిపోయిండు అంటే ఆయన ఎందుకు చచ్చిపోతాడు, దేనికి చచ్చిపోతాడు? గన్ని దెబ్బలు పడ్డా కానీ ఆయన ఈడ పోర్చుకున్నాడు. కృష్ణపాలెం ఆయనకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా, తాగిండు కదా, తాగితే కడుపులో చెడిపోయినాయి. ఆడ గాంధీలో తీసుకుపోయి నా వీడియో చూపెట్టిన, నేను చూపెట్టిన, ఉంటలేడు. జాయిన్ చేస్తే ఉంటలేడు మనిషి, ఒక్క కాడ ఆగడు ఆయనే. ఈ పొద్దే ఇట్లా అయిండు మనిషి, ఒక్క కాడ నిలబడాడు, ఒక్క కాడ ఉండడు. మర్యాద మాట మంచిగానే ఉన్నాయి. కానీ ఎవరన్నా అంటే పడాడు అమ్మ, 2 దెబ్బలు కొట్టినా పడతాడు. కానీ ఎవరన్నా అంటే ఆయన మాట పడాడు. పొద్దున్న వెంటనే దీనికి సంబంధించి వార్త కూడా రావడం జరిగింది, నేను ఎందుకు రాస్తాను, నన్ను ఎవడరా చంపుతాడు అని చెప్పి మళ్ళీ మీ ఆయన మాట్లాడడం జరిగింది. చూశాను, మన సత్యగారు చూపెట్టారు. పొద్దుగాలు వచ్చిండ్రు, రైస్ ఒక 2-3 కేజీ తీసుకొచ్చిన సైజ్ 500 ఇచ్చిండ్రు, సాయం చేశారు సత్యగారు. అక్కడ వరంగల్లోని మీ ఆయన వెళ్ళారు కదా, అక్కడ వరంగల్లోని మీ చుట్టాలు ఇంటి దగ్గరికి వెళ్తాడా, లేకపోతే అక్కడ కూడా ఇలానే అంటే రోడ్డు మీద తిరగడం కానీ బస్సులు ఎక్కుతూ మళ్ళీ భిక్షాటం చేసుకోవడం ఇదే చేస్తూ ఉంటారా? అక్క దగ్గరికి పోతాడు, పెద్దక్క కొడుకున్నాడు వాళ్ళని కలుస్తాడు, చిన్నక్క ఇంకో కొడుకున్నాడు వాళ్ళని చూస్తారు, ఇంకో అమ్మ పిల్లలు ఉన్నారు, మాడిపిడ్డ పిల్లలు, వాళ్ళని చూసుకొని వెళ్తాడు. ఉండడు, తినడు, వాళ్ళ ఇంట్లో మంచి నీళ్ళు కూడా ముట్టాడు.
బట్టలు ఇస్తే ఆత్మాభిమానం బట్టలు ఇస్తే బట్టలు ఇస్తాడు. ఇక ఏ అల్లుని ఇంట్లోనే ఉంటాడమ్మా సరిగా, ఇక అక్క దగ్గరే ఉంటాడు, ఆయనే ఉండడు. కానీ అమ్మ ఇంత ఫేమస్ అయిన తర్వాత, ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత ఆయన సరిగ్గా యూటిలైజ్ చేసుకోకపోవడం, అంటే అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోకపోవడం, ఈ మళ్ళీ యథావిధిగా ఇలానే రోడ్ల మీద తిరగడం, మీరు ఎవరు ఏం చెప్పలేదా? ఎందుకు ఇప్పుడు నువ్వు ఫేమస్ అయ్యావు, ఇలానే కొంచెం కంటిన్యూ అయితే ఏదో ఒక అవకాశం వస్తుంది. ఎందుకంటే ఇంటర్వ్యూలు చేశాడు, ప్రమోషన్స్ చేశాడు, ఆయన్ని పెట్టి చాలా వరకు సినిమాలను ప్రమోట్ చేసుకున్న విధానం కూడా మీరు చూశారు. అవును, కానీ చెప్తే ఈనాడమ్మా, మాట ఈనాడు, అంటాడు అంతే, అంటాడు. నీ బయటిది నీది ఏం తెలుసు, బయటిది నీకు తెలుసా అంటాడు, నన్ను బెదిరిస్తాడు ఇంట్లో. బెదిరిస్తాడు. మిమ్మల్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నానని ఆ కథ కూడా చెప్పాడు, నాతోనే చెప్పాడు. అదైతే కరెక్ట్ అమ్మా నేను చెప్పడం గౌతమి అని చాలా ఫేమస్ యాంకర్. ఫస్ట్ మన కుచితాకి ఎంట్రీ చేసింది కృష్ణ పార్క్ కాడ, తెలుసు నాకు, తెలుసు నాకు, తెలుసా? తెలుసు, అది కరెక్టే. వైరల్ అయినాడు అది. దాంట్లోకి వెళ్ళి కుర్చీ మీదకి వెళ్ళి నా అన్నదమ్ముల మీదకి వెళ్ళి మొత్తం వైరల్ అయింది, దాని మీదకి వెళ్ళి ఆయనే. అదే లే, అట్లా ఇవ్వలేదు, జోలికి ఇవ్వలు పోలేదు అమ్మ. ఆయన సందాలు ఆయన బతికిండు, మా సందాల మేము బతికినాం. నాకు కూడా 3 అన్నదమ్ములు ఉన్నారు కానీ చచ్చిపోయిండు. కానీ పల్లెత్తి మాట అనలే ఆయనకు. తన కూడా ఒక్కడే కొడుకు, 5 ఆడబిడ్డలు నాకు మంచిగా చూసుకుంటారు, నాకైతే మంచిగా చూసుకుంటాడు. ఈ మనిషి మాట అంటే పడడు, ఇంకంతే. కానీ ఎక్కడికో వెళ్తాడు అనుకున్న వ్యక్తి మళ్ళీ ఇదే విధంగా ఇదే రోడ్ల మీద తిరగడం అన్నది, ఆయన్ని అభిమానించే వాళ్ళు చాలా మంది బాధపడ్డారు, ఎందుకు ఈ విధంగా అని చెప్పి. ఆ పాట వచ్చిన ప్రతిసారి ఆయన గుర్తు చేసుకుంటారు. అదైతే కరెక్టే అమ్మ మీద అన్నది. కానీ ఆయనకు గలవాలని బాగుండే. ఎవరికి ఈయన పేరేంటిది, అదే ఈ పాటల వయసు వచ్చింది చూడు, ఆయన పేరేంటిది, ఎవరు ఇప్పుడు మనం ఈ గుంటూరు కారంలో హీరో ఎవరు ఉన్నారు, మహేష్ బాబుతో కలవాలని బాగున్నది ఆయనకు. కలవలేదట, ఇప్పటికి కూడా కలవాలనే ఉన్నది ఆయనకు, కానీ కలవలేకపోతున్నాడు. అది ఒక్కటే అంటాడు నన్ను, ఆయన కలవాలి ఉండే జర్ర మిస్ అయిపోయాడు అని అనేది. సో ఆయన అంటే ఇలానే ప్రతిసారి వరంగల్ వెళ్ళిపోతూ ఉంటాడు కాబట్టి మళ్ళీ ఎన్ని రోజులకు వస్తూ ఉంటాడు ఆయన మళ్ళీ ఇక్కడికి? ఇక చూడు, వస్తే నెల లోపలికి వస్తాడు, లేకుంటే 10 రోజులకు వస్తాడు, 2 నెలలు పోతాడు, 3 నెలలు పోతాడు. హన్మకొండ మా వాళ్ళ దగ్గర పోతాడు. ఫోన్ ఉందా ఆయనకి? లేదు, ఫోన్ లేదు. ఫోన్ ఉంచుకో, ఆయన వచ్చాడని చెప్పి మీకు అక్కడ ఉన్న చుట్టాలు చెప్పడమే కానీ మీకు తెలియదు. ఇక ఇట్లనే ఫోన్లో వెంబడ వైరల్ అవుతుంది. ఇంతకుముందు కూడా ఈ పవన్ కళ్యాణ్ వల్ల దోస్తులు ఇట్లా తిడితే కొట్టిలు అన్నప్పుడు అప్పుడు కూడా వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా వెళ్ళిపోతే ఈ వయసు కిందనే ఆ సారే చెత్తకిచ్చి పంపి దొలుకురమ్మన్నారు. ఇక ఎట్లనే తెలుస్తుందమ్మా. ఇప్పుడైతే ఇంకా వైరల్ అయిపోయింది కదా, కుర్చీ తాత అంటే ఎవరైనా గుర్తుపడతారు, ప్రతి ఒక్క ఫోన్లో వస్తుంది. నా బిడ్డ అదే అంటున్నాను, నువ్వు ఏమనకమ్మ, నువ్వు వెనక ముందు ఏం కాకు, ఏడవకు, ఆయన కాడు అమ్మ, కాదు వద్దు, అదే ఆగదు అసలు, నా బిడ్డనే ఆగదు. ప్రాణం ఆమెకు మొత్తుకుంటుంది, కానీ తాగొద్దని మొత్తుకుంటుంది, కోప్పడుతుంది, పెడుతుంది, అంతా చేస్తుంది. కానీ కనీసం కూతురు మాట కూడా విన్నాడు, భార్య మాట అంటే పోనీ ఎలాగో వినరు, బిడ్డ మాట కూడా విన్నాడు. ప్రాణం అని చెప్తాడు మళ్ళీ మీడియా ముందు, నా బిడ్డలంటే ప్రాణం, కానీ మాట విన్నాడు. అయిపోయింది నాది, ఏమన్నది అయిపోయింది, చచ్చిపోతే ఏడో చేస్తావు అయ్యా రోడ్డు మీద అంటే, రోడ్డు మీద చేస్తావు అంటావు ఏంది, ప్రజలందరూ నా వల్లే అంటాడు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నా ఫ్యాన్సే చూసుకుంటా అంటారు, అదే ప్రజలంతా నా వల్లే అంటారు. మన వీళ్ళకి తెలియదా, మైకోళ్ళకి తెలియదా, పిల్లలకు తెలిసే, ఎందుకు భయపడుతున్నావు, సస్తే సేమని తీసుకొస్తారు తీ అంటాడు. నేను అంటే ఆ పరిస్థితి ఎందుకు రావాలి, నువ్వు ఇంట్లోనే ఉండి నేను తింటలేనా బిడ్డ దగ్గర బుక్కడు అట్నే తిను అంటే ఏడికెళ్ళి పెడుతుంది, ఇద్దరికి ఏడికెళ్ళి పెడుతుంది. అది దానికి కూడా చిన్న పిల్లలు ఉన్నారు, 3 ఏడికెళ్ళి తెచ్చి పెడుతుంది. వాళ్ళ ఇంటికి కిరాయి కట్టుకోవాలి, అది కూడా పిల్లలను చూసుకోవాలి, అది కూడా పనికి పోతుంది. ఆయన కలర్ పని చేస్తాడమ్మా. మీ కూతురు పని చేస్తుందా? పని చేస్తా, కానీ నా కొడుకు చచ్చిపోయినా కానీ పోతలేదు. 5 నెలలు అయినా కొడుకు చచ్చిపోయి, చిన్న కొడుకు చచ్చిపోయి, 3 కొడుకులలో ఒక్క కొడుకు పోయింది. బాధన అదే బాధన, ఆ బాధలనే ఇదేంది అన్నట్టు బాధ అనిపించింది. మర్డర్ చేశారు ఈయన, మన పాత బస్తీలో సుబ్బుడలా. ఇన్ని బాధల్లో మళ్ళీ ఈయన బాధ అంటే, కానీ ఈయన కనబడితే జర నా పానం నిమ్మలమైందమ్మా. ఎంతైనా భర్తనే అవుతాడమ్మా. 10 మందిలో పోయిన నిలబడని నెత్తి మీద నీడ భర్త మనకు పెట్టకపోని ఎన్నాడు ఒక పల్లె మాట అనడు, నేనే తిడతా ఆయనకు, తాగుతాడు కాబట్టి తిడతా, కానీ నాకు పల్లెత్త మాట అన్నాడమ్మా. నోటి నిండా ఆసియా అని పిలుస్తాడు కానీ తిట్టడమ్మా. నాకు నా భర్త అయితే ఆయన లేడంటే నా గుండె పలిగిపోయిందమ్మా.
ఆయన పెట్టకపోని నేను పైసాకు ఆశ పడతా లేను. నేను బట్ట పుట్టకే మంచిగా ఆయన ఉండాలి నాకు, అంతే చాలమ్మా. అదే కోరుకున్నా. యేసు ప్రభుని మొక్కిన, నా గుడికి మొక్కిన, అందరికి దేవతలకు మొక్కినమ్మా. నా భర్త చల్లగా ఉండాలి, నా భర్త చల్లగా ఉండాలి అని. అమ్మా మొర నా దేవుడు మొర నాది మెచ్చుకున్నాడు.